అందరికీ నమస్కారం. పెనుగొండ అనే ఒక గ్రామంలో 50 సంవత్సరాల క్రితం కొంతమంది పెద్దల దయతో, దాతృత్వం గల వ్యక్తుల యొక్క సహకారంతో ఏర్పడ్డ కాలేజీ ఎస్వికేపి కాలేజీ. దానికి డిగ్రీ కాలేజీకి ఎస్వికేపి అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ అని చెప్పి, అట్లాగే జూనియర్ కాలేజీకి ఎస్వికేపి అండ్ శ్రీ పీతాన వెంకన్న గారి పేరు మీద ఆ రెండు కాలేజీలు వెలిసినాయి. వాళ్ళు మేజర్ డొనేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాతస్మరణీయులు. ఈ 50 సంవత్సరాల్లో కూడా వాళ్ళ దగ్గర ఆ కాలేజీలో చదువుకున్న ప్రతి విద్యార్థినులు అందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. అంతవరకు ఓకే. ఈ జనవరి 2026 జనవరి 10-11 తారీఖుల్లో ఆ కాలేజీ వార్షికోత్సవాలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొంచెం ఘనంగా నిర్వహించడానికి కాలేజీ వారు, కాలేజీ కమిటీ వారు, అదేవిధంగా తమ సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా చాలామంది పూర్వ విద్యార్థులు కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నేను మా కుటుంబంలో 6 ఆ కాలేజీలో చదువుకున్నాం. మేము 4 అన్నదమ్ములం. మా పెద్దనాన్నగారు అబ్బాయి, మా చిన్నాన్నగారు అబ్బాయి, మొత్తం 6 ఆ కాలేజీలోనే చదువుకున్నాం. ఏదో కొద్ది పీరియడ్ చదువుకున్నాం ఉండుంటాం. ఎందుకంటే మీలో చాలామంది మేము చదువుకున్న రోజుల్లో మీరు పుట్టుండరు. ఈరోజు చాలా యాక్టివ్గా వ్యవహరిస్తూ ఈ గ్రూపులు క్రియేట్ చేసి, ఆ గ్రూపుల ద్వారా డొనేషన్లు కలెక్ట్ చేసి ఇవన్నీ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఇలా ఉత్సాహం చూస్తూ, గతంలో జరిగిన కొన్ని విషయాలు, గతంలో మా అనుభవాలు కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది పోస్ట్ పెట్టాలంటే 100 పేజీలు అవుద్ది. అందుకని చెప్పి నా పేరు రామానుజరావు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పెనుగొండ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ మధ్యలో అనివార్య కారణాల చేత నా అంతటా నేనే భీమవరం కేజీఆర్ఎల్ కాలేజ్ నుంచి పెనుగొండ కాలేజీకి షిఫ్ట్ అయ్యాను. అప్పుడు ప్రిన్సిపాల్ గారు తంబయ్య గారికి మా కుటుంబం మీద ఉన్న అపారమైన గౌరవం, విశ్వాసం, మానవతా దృక్పథం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, మేమంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నన్ను జాయిన్ చేసుకునే ముందు మా ఫాదర్ చేత ఒక లెటర్ రాయించుకున్నారు. ఏంటంటే, ఈడు ఏ ఎలక్షన్లోనే కంటెస్ట్ చేయకూడదు, ఏ వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోకూడదు అని చెప్పి మా నాన్నగారి చేత ఒక హామీ పత్రం రాయించుకున్నారు. ఆయన ఓల్డ్ గ్రాడ్యుయేట్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అయిన, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయిన రాయించుకున్నారు. ఆయన మా మీద ఉన్న అభిమానం, ఆయనకు అంత అభిమానం మేమన్నా మా చర్యలన్నా ఆయనకి అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి అంత అభిమానంతో ఆయన రాయించుకున్నారు. కానీ నేను 1986-87 అకాడమిక్ ఇయర్లో పెనుగొండ కాలేజీకి యూనియన్ ప్రెసిడెంట్ కింద పనిచేశాను. ప్రజలు కాదు, స్టూడెంట్స్ అంతా కూడా నన్ను ఎలక్ట్ చేసుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా జరిగిన కొన్ని సన్నివేశాలు చెప్తాను మీకు. దాన్ని బట్టి మీకు కొంత వివరణ వస్తుంది. వివరణ కాదు, ఒక ఆలోచన విధానం, ఒక దృక్పథం ఎట్లా ఉంటుంది అనేది ఏంటంటే, ఫస్ట్ యాన్యువల్ ఫంక్షన్ కండక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు తమ్మయ్య గారు ఒక మీటింగ్ పెట్టాడు. నన్ను, అట్లాగే ఆరుమిల్లి సాయిబాబా అని చెప్పి ఒక చౌదరి గారి సిద్ధాంతం, ఆడు 74 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. నేను 4 ఓట్ల మెజార్టీతోనే గెలిచాను. ఎందుకంటే నెక్కంటాయిలో జరిగిన పోటీ మాది. ఆ టైంలో నేను అప్పుడే జాయిన్ అయ్యాను కాలేజీలోనే. అటువంటి పరిస్థితుల్లో నేను మంచి పోటీలో పాల్గొని ఏదో 4 ఓట్లతో అయినా గట్టెక్కాను. అట్లాగే ఒక అమ్మాయి అమ్మాయి పేరు లక్ష్మీ మాణిక్యం అనుకుంటాను, పూర్తిగా నాకు ఐడియా లేదు. ఆవిడ వద్దగరి లవకుమార్ గారు అని చెప్పి మన కాలేజీ కమిటీలో ఆయన ట్రెజరర్ చాలా సంవత్సరాలు బట్టి, వాళ్ళ అమ్మాయి అనుకుంటాను నేను. ఆ అమ్మాయి వీళ్ళంతా ఉన్నారు. నేను చీఫ్ గెస్ట్ కింద ఎవరిని పిలవాలి అనే ఉద్దేశంతో జరిగిన మీటింగ్లో నేను వంగవీటి రంగా గారిని పిలుస్తానండి అని చెప్పి అన్నాను. ప్రిన్సిపాల్ తంబయ్య గారు చాలాసేపు ఇష్టపడకపోయినా నాకు కుదరదని నేను ఆయనే పిలుస్తానని చెప్పి రంగా గారి దగ్గరికి వెళ్ళాను. నేను విజయవాడ నవరంగ థియేటర్ దగ్గర ఆంధ్రరత్న భవన్ అని చెప్పి ఉంటుంది, అందరూ దొరికాడు. దొరికితే చెప్తే ఆయన లోపల తీసుకెళ్ళి చూపించాడు. ఇదిగోనయ్యా కౌన్సిలర్ వీళ్ళంతానే, రేపు డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఉంది, ఆ ఎలక్షన్లో వీళ్ళు ఎక్కడ మిస్ అయిపోతారని చెప్పి ఇలా కాపలా కుక్కలాగా నేను బయటకు గుమ్మందారి ఎడుతున్నాను ఇక్కడ.
ఇంకొకప్పుడు ఎప్పుడైనా సరే డెఫినెట్గా వస్తాను రామాంతరావు అని చెప్పి అన్నాడు ఆయన. ఎందుకంటే నేను ఉయ్యూరులోని పామర్లోని చదువుకున్నాను కాబట్టి ఆయనతో నాకు కొంచెం సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పాడు. వచ్చేసాం. వచ్చేసిన తర్వాత నాకు ఇద్దరు నన్ను మానిటర్ చేయడానికి ఒక ఇద్దరు వ్యక్తులు పెట్టాడు రామయ్య గారు. రంకిరెడ్డి రామ్మోహన్ రావు అని ఆయన ఒక ఆయన్ని, శివాజీ అని ఆయన ఒక ఆయన్ని. వాళ్ళు యంగ్స్టర్స్ ఆ రోజుల్లో. వాళ్ళు మంచి లెక్చరర్స్ ఇద్దరు కూడా. వాళ్ళు నన్ను కాపలా కాసి నేను ఎటు పోకుండా అటు పోకుండా ఇటు పోకుండా ఇటు పోకుండా ఈ గొడవలో పెట్టుకోకుండా నన్ను మానిటరింగ్ చేస్తానే పని వాళ్ళకి. ఆ టైంలో జిత్మోహన్ మిత్ర మ్యూజికల్ నైట్ మాట్లాడదామని చెప్పి రాజమండ్రి వెళ్ళాం. జిత్మోహన్ మిత్ర గారితో మాట్లాడాం. మ్యూజికల్ నైట్ పలానా తారీఖు అన్నీ ఫిక్స్ చేసుకున్నాం. ఫీజు ఇవన్నీ కూడా మాట్లాడేసుకున్నాక చీఫ్ గెస్ట్ కింద ఎవరు వస్తున్నారండి అని చెప్తే ఎవరు లేరండి ఇంకానే డిసైడ్ చేసుకోలేదు అంటే ఇక్కడ విశ్వనాథ్ గారు ఉన్నారండి, మహాలక్ష్మి హోటల్లో ఏదో ఉంది అక్కడ గోదావరి రోడ్డున ఉంటుంది అని చెప్తే సరే పదండి అయితే వెళ్దాం, ఆయన అడుగు వస్తాడేమో గ్రేట్ డైరెక్టర్ కదా అని చెప్పి వెళ్ళాం. తలుపు కొడితే నేను, రంకిరెడ్డి రామ్మోహన్ రావు మేస్టారు ఆయన, ఈ జిత్మోహన్ మిత్ర గారు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చూసినా తలుపు ఇట్లా. ఈ లోపల నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. వచ్చేసాడైనా ఈ లోపల దుకాణం మొదలెట్టేసాడు, లోపల మందు వేస్తున్నాడో లేకపోతే కూడా ఎవరో సినిమా యాక్టర్ ఎవరితో ఉంటుంది అనే విధంగా ఆలోచించుకుంటూ ఉన్నాను నేను. మూడోసారి కొట్టిన తర్వాత ఆయన తలుపు తీశాడు. తలుపు తీసిన వెంటనే బ్రహ్మాండమైన సుగంధ ద్రవ్యాల వాసన, అగరబత్తీల వాసన. పూజ చేసుకుంటానంట అన్నాడు. బ్లాంక్ అయిపోయింది. అంటే ఆయన పొద్దున్న చేసుకోలేదో లేకపోతే ఇప్పుడు చేసుకున్న తర్వాత ఏమైనా టిఫిన్ అది ఏమైనా తీసుకుంటాడో ఏంటో మనకు తెలియదు. కానీ అయితే విషయం చెప్పాము ఆయనకి నిలబడే. ఆయన గదిలోకి మమ్మల్ని ఏమీ ఇన్వైట్ చేయలేదు. నిలబడే చెప్తే లేదండి, కావాలంటే హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళినా సరే నేను షూటింగ్ పోస్ట్పోన్ చేసుకుంటాను ఒకరోజు, వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పి అన్నాడు. ఓ పక్కనేమో భానుచంద్ర, ఓ పక్కన రమ్యకృష్ణ. ఆ సినిమా షూటింగు సూత్రధారులు అనుకుంటాను జరుగుతుంది 1987. నాకు అసలు సినిమా యాక్టర్ల మీద సదాభిప్రాయం ఎప్పుడూ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా. కాబట్టి వీళ్ళెవరో వద్దులేండి వచ్చేయండి అని చెప్పి తర్వాత వచ్చేసిన తర్వాత తమ్మ గారు ఏవేడా మీ చీఫ్ గెస్ట్ అని చెప్పి అడిగాడు. మా చీఫ్ గెస్ట్ ఎవడో లేడంటే కలెక్టర్ మిల్తో పదండి అని చెప్పి మళ్ళీ నేను, తమ్మయ్య గారు, ఈ వెంకటరెడ్డి రామ్మోహన్ రావు, శివాజీ గారు వీళ్ళంతా కలిపి మళ్ళీ వెళ్ళి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేసాం. ఆయన వచ్చాడు. ఎంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు ఒక కారులో వచ్చి ఆయన దిగి ఆ కారు సబ్ కలెక్టర్ ఆఫీస్ నరసాపురానికి పంపించేశాడు ఆయన. అందులో ఆయన భార్య ఉంది. ఓకే, వాళ్ళ మిసెస్ ఉంటుంది, ఏదో ఫంక్షన్లో ఏదో మాట్లాడుకుంటానుకో దేనికో పంపించుకున్నారు ఏంటో అని చెప్పి మనం అనుకుంటాం కదా. ఆయన స్టేజ్ మీద చెప్పాడు, ఇంత డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ ఈ ఎస్వైకేపీ కాలేజీలో ఉంటారని చెప్పి తెలిస్తే నా భార్యను పంపించబోతున్నాను అన్నాడు. అంతకంటే మన కాలేజీకి రికార్డు ఏం కావాలంటే పెనుగొండ ఎస్వైకేపీ అండ్ డాక్టర్ కేశరాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి కానీ, పెనుగొండ ఎస్వైకేపీ అండ్ శ్రీ పీతాన వెంకన్న గారి కాలేజీకి కానీ అంతకంటే రికార్డు ఏం కావాలి? మీ స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్గా, ఎంత పద్ధతిగా, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటారని చెప్పి తెలిస్తే ఆమెను పంపించబోతున్నాం. మంచి ఈవెంట్ మిస్ అయింది ఆవిడని చెప్పి ఆయన ఆ రోజు స్టేజ్ మీద అపాలజీ చెప్పాడు నాకు స్వయంగా. నేను మాట్లాడినప్పుడు నన్ను 5 సార్లు మెన్షన్ చేశాడు. ఎవరు స్టూడెంట్ లీడర్ రామాంధ్రరావు, ఎవరు స్టూడెంట్ లీడర్ రామాంధ్రరావు, ఎవరు స్టూడెంట్ లీడర్ రామాంధ్రరావు అని చెప్పి. అంటే ఆ కాలేజీలో ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఎంత డిసిప్లిన్గా ఆ రోజు వ్యవహరించారో స్టూడెంట్సు, అదేవిధంగా ఈరోజు కూడా ఈ మాజీ స్టూడెంట్స్ కానీ, పూర్వ విద్యార్థులు కానీ, ప్రస్తుత విద్యార్థులు కానీ వ్యవహరించి కార్యక్రమం సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంకొకటి ఏంటంటే మా కాలేజీలో మా అన్నదమ్ములు 6 కూడా ఏదో ఒక పోస్ట్ చేశాం. మా పెద్దనాన్నగారు అబ్బాయి ఐబీఎస్కే ప్రసాద్ యూనియన్ సెక్రటరీ చేశాడు, నేను యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, నా సొంత తమ్ముడు యూనియన్ ప్రెసిడెంట్ చేశాడు, అన్నీ చేశాం. కాకపోతే ఏంటంటే నా ఎపిసోడ్ అది 89కి వచ్చేటప్పటికి మా తమ్ముడు యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరికి కేకేయాలి అని చెప్పి సమస్య వచ్చింది. వాళ్ళని కలెక్టర్ని కేకేద్దామా, ఎస్పీని కేకేద్దామా, లేకపోతే గవర్నర్ని కేకేద్దామా అని చెప్పి డిస్కషన్ జరుగుతుంటే మా ఫాదరు
వాళ్ళంతా ఎందుకురా ఎవడో ముక్కు ముఖం తెలియనోడికి తీసుకొచ్చి చీఫ్ గెస్ట్ అని చెప్పాడు ఒక దండ వేసి శాలువా కప్పితే ఎందుకు మనోడు ఉన్నాడురా చలుము శ్రీరామూర్తి ఆయన కాకంటే ఆడికంటే గొప్ప విద్యావంతుడు ఎవడున్నాడు అని చెప్పానండి. డాక్టర్ చలుమూరి శ్రీరామూర్తి పెనుగొండ వాస్తవ్యుడు. నా కమ్యూనిటీ కాదండోయ్, నేనేమి నా కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పనుకుంటారేమో కాదు. బిలాంగ్స్ టు వెలమా కమ్యూనిటీ. ఆయన చాలా అత్యద్భుతంగా చదువుకున్న వ్యక్తి, పిహెచ్డి. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. రాజమండ్రిలో ఉన్నారు. ఆయన సిటిఆర్ఐ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో సీనియర్ సైంటిస్ట్ కింద పనిచేశాడు ఆయన. మా ఫాదర్ ముందు ఒకసారి తర్వాత ఒకసారి మధ్యలో ఒకసారి 3 సార్లు చెప్తాడు శ్రీరామూర్తి పేరు. మేము కూడా మామయ్య అని అంటాం, ఏమన్నా అని చెప్పి ఎప్పుడు అనలేదు ఆయన్ని. శ్రీరామూర్తిని కాకండి అన్నాడు. ఎందుకంటే మా ఫాదర్ దృష్టిలో ఎప్పుడు కూడా ఆ చలుమూరి శ్రీరామూర్తి, ఆ కుందులు వెంకట్రావు ఇలాగ ఒక 4-5 పేర్లు నాన్నతో ఉంటాయన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ చిరంజీవి ఫాదరు లేకపోతే ఈ చలుమూరి శ్రీరామూర్తి వీళ్ళంతా. ఆయనే కాకేశం, ఆయనే ఆంధ్రదేశం. ఆయన చీఫ్ గెస్ట్ కిందే 1989 మన ఎస్ఓకేపీ కాలేజ్ ఇనాగరేషన్ ఇది యాన్యువల్ ఫంక్షన్ జరిగింది. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. కాలేజీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో ఎలక్షన్లు మా తమ్ముడు ఎలక్షన్లతోనే ఆపేసాడు అంబయ్య గారు. ఎలక్షన్లు అన్నీ ఆపేసినా సరే ఈ రోజుకి చరిత్రలో నిలిపోయి 2 కాలేజీ ఫంక్షన్లు ఏంటి అంటే, ఒకటి నేను యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగిన ఫంక్షను, అది నెంబర్ 1. నెంబర్ 2 మా తమ్ముడు యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగిన ఫంక్షను. అది గొప్ప కోసం చెప్పట్లా, డిసిప్లిన్ కోసం, ఒక డెడికేషన్ కోసం, ఒక నిబద్ధతతో చేసిన కార్యక్రమాలు కాబట్టి అవి చెప్తున్నాం. ఆ డాక్టర్ చలుమూరి శ్రీరామూర్తి అంటే మీరు ఏదో అనుకుంటారు కదా, మీరు లీడింగ్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ 2015 అవార్డు గ్రహీత, పెనుగొండ వ్యక్తి, బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అతనికి చేతులు ఎత్తి నమస్కారం అందామా లేకపోతే పాదాలకు నమస్కారం అందామా మీరే డిసైడ్ చేసుకోండి. లీడింగ్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు ఇచ్చింది ఎవరిచ్చారు? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్. అల్లాటప్ప యూనివర్సిటీ కాదు, ఆంధ్రప్రదేశ్లోని, శ్రీలంకలోని లేకపోతే థాయిలాండ్లోనే ఉన్న యూనివర్సిటీలు కాదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చింది లీడింగ్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ 2015. ఆయన 2015లో ఆయనకు అవార్డు ఇచ్చారు. ఆయన్ని మేము 1989లోనే గుర్తించి తీసుకొచ్చి సన్మానం చేసి చీఫ్ గెస్ట్ కింద పెట్టి ఆయన పాదాలకు నమస్కారం పెట్టి ఆయనకు శాలువా కప్పి దండేసి గౌరవించుకున్నాం. అది మన ఎస్వికేపీ కాలేజీకి ఒక్కదానికే శాశ్వతం. ఎందుకంటే ఆయన ఎస్వికేపీ కాలేజీలో చదువుకోలే. ఆయన మా ఫాదర్ వీళ్ళంతా కూడా డబ్ల్యూజేపీ కాలేజీ అంటే వెస్ట్ గోదావరి భీమవరం కాలేజీ, ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజీ, ఆ కాలేజీలో చదువుకున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు కొన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను తప్ప అంతకుమించి ఇంకేం కాదు. ఆయన ఇంకా కూడా స్టిల్ అలైవ్. 90s వచ్చేసినాయి రా అని చెప్పి అన్నాడు. రాత్రే మాట్లాడాను నేను ఆయనతో. మామయ్య ఇంకొక విషయం చెప్తానండి, డాక్టర్ చలుమూరి శ్రీరామూర్తి గారి గురించి ఇంకొక విషయం చెప్తాను. ఆయన రీసెర్చ్కి వెళ్ళవలసిన పరిస్థితిలో ఉంది. సీనియర్ సైంటిస్ట్ కాబట్టి ఒక రీసెర్చ్ చేయవలసిన పరిస్థితిలో ఆ రీసెర్చ్ చేసిన చోట రేడియో ధార్మికత ఎక్కువ ఉంటుందంట. అందుకని చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన రీసెర్చ్కి వెళ్ళాడు. ఆయన ఎందుకు? అది మా ఫాదర్ అడిగాడట, ఎరా ఏంటి మరి అదే ఏంటంటే, అలా కాదురా, మనం ఇప్పుడు రీసెర్చ్కి వెళ్ళామంటే రేడియో ధార్మికత మనం ఒంటికి పట్టేస్తుంది ఎక్కడో చోట. మన పిల్లలు అవిటి వాళ్ళ కింద పుడతారా ఎందుకు? తర్వాత పిల్లలు అవిటి వాళ్ళ కింద పుట్టినా పుట్టకపోయినా ఎందుకు మనకని చెప్పి ముందే ఆపరేషన్ చేయించేసుకుని అప్పుడు వెళ్ళానని చెప్పానంట. నిబద్ధత, ఉద్యోగంలో నిబద్ధత, రీసెర్చ్లో నిబద్ధత కలిగిన వ్యక్తులు కలిగిన పెనుగొండ గ్రామం పుణ్యమైన గ్రామం. అంతేగాని ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మొత్తానికో కాదు. ఆయన మళ్ళీ చెప్తున్నారు, బిలాంగ్స్ టు బీసీ. ఫస్ట్ పిహెచ్డి అని పెనుగొండ డాక్టర్ చలుమూరి శ్రీరామూర్తి. ఆయన కోసం అంత గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే, మా ఇన్స్పిరేషన్ అండి. నేను చదువుకున్నప్పుడు డాక్టరేట్ అంటే డాక్టర్ చదువుకున్న వాళ్ళకి తప్ప ఇంకొకటి రెండో వాడికి ఎవరికి ఉంటుంది? డాక్టరేట్ సంపాదించిన వాడికి ఉంటుంది. అటువంటి శ్రీరామూర్తి గారు ఆయన ఇంకా ఉన్నారు. రేపు ఈ 50 years ఫంక్షన్లో ఆయన కూడా ఒకసారి కేకేసి గౌరవించి ఒక శాలువా కప్పి ఒక దండేసి ఆయన మనం దండం పెట్టుకుంటే
మన ధర్మం అని పెడుతుంది. అదే విషయం నేను ప్రిన్సిపాల్ గారికి చెప్తాను. అది ఎంత కోఆర్డినేట్ చేస్తున్న రంగిరెడ్డి రామ్మోహన్ రావు గారికి చెప్తాను. అలాగే కరస్పాండెంట్ కమ్ సెక్రటరీ ఎండి రాజు గారికి కూడా చెప్తాను. ఇది చెప్తాను. ఇవన్నీ పాత స్మృతులన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక తరం చచ్చిపోతే కొన్ని సమాధి అయిపోతాయి. ఈ సమాధి అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజున ఆ కలెక్టర్ గారు నేను ఇంత డిసిప్లిన్డ్గా మీరు ఉంటారని చెప్పి తెస్తే నా భార్యను పంపించబోతున్నాను అన్నాడు. నేను అదే స్టేజ్ మీద చెప్పాను, మీరు మా ఊరు అల్లుడు అయితే బాగుండండి అని చెప్పాను. దేనికని చెప్పి అడిగాడు ఆయన. అక్కడ నుంచి కూర్చుని ఉన్నాడు ఆయన. నేను మాట్లాడుతా అంటే కరెంట్ కట్ ఉండదండి మాకు, నిత్యం 24 గంటలు కరెంట్ కట్టానండి. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు కరెంట్ కట్ చేయలేదు. అదే మీరు మా ఊరు అల్లుడు అయి ఉంటే ప్రతిరోజు ఇక్కడే ఉంటారు కాబట్టి మాకు కరెంట్ కట్ ఉండదండి అని చెప్పంటే ఆయన పెద్ద నవ్వుకున్నాడు తప్ప దానికి ఏమీ పరిష్కార మార్గం ఏమి చూపించలేదు. ఆ రోజు ఇంకా చాలా కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ ఏమైనా గుర్తొస్తే మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఉంటాను. నమస్కారం. రామోహన్ రావు. జై హింద్.